హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి ఓం శాంతి శాంతి. మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలని అంటే నాకైతే నచ్చింది. కాకపోతే చూసిందే మళ్ళీ చూస్తున్నాం కదా అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అని చెప్పి ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే యాక్చువల్లీ ఈ సినిమా జై 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 హే జయ 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 హే అనే సినిమాకి అడాప్టేషన్ అనమాట. అడాప్టేషన్ కాదు, మక్కీ టు మక్కీ దింపేశారు యాక్చువల్లీ. బట్ సెకండ్ హాఫ్లో హీర్ అండ్ దేర్ కొన్ని సీన్సెస్ చేంజ్ చేశారు కానీ కంప్లీట్లీ స్టోరీ ఒకటే. యాక్చువల్లీ రీమేక్ చేస్తున్నాం అన్నప్పుడు ఏదైనా కోర్ పాయింట్ ఉంటే ఆ కోర్ పాయింట్ తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టు స్టోరీ డిఫరెంట్గా రాసుకొని తీస్తే తప్ప, రీమేక్ చేస్తే తప్ప ఇప్పుడున్న ఓటీటీ జమానాలో మనకి అంటే ఆ స్లాంగ్ ఆ నేటివిటీకి తగ్గట్టు వీళ్ళు చేసామని చెప్తున్నారు. కాకపోతే అందులో పెద్ద స్లాంగ్ పరంగా కానీ నేటివిటీకి తగ్గట్టు కానీ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే అది జస్ట్ ఇంట్లో జరిగే స్టోరీ, ఇద్దరు ఫ్యామిలీల మధ్యలో జరిగే స్టోరీ, మోస్ట్లీ ఇద్దరు పార్ట్నర్స్ మధ్య జరిగే స్టోరీ. సో మనం నేటివిటీకి తగ్గట్టు ఇంకా రూటెడ్ చేంజెస్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ అక్కడ అన్ని డీప్ రూటెడ్ థింగ్స్ వాళ్ళు మాట్లాడారు కాబట్టికే ఆ సినిమా ఫస్ట్ మనకి జై 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 హే ఏదైతే ఉందో ఆ సినిమా అంతా అప్రోప్రియేట్లీ హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ వర్కౌట్ అయిన దాన్ని టూ బెస్ట్ యాక్టర్స్ని బాసిల్ జోసెఫ్ కానీ దర్శన గారు కానీ అండ్ అందులో యాక్ట్ చేసిన మిగతా వాళ్ళందరూ బాగానే పర్ఫామ్ చేశారు అందులో అందరూ. కాబట్టికే ఆ సినిమా అంత వర్కౌట్ అయింది. ఓటీటీలోకి వచ్చాక డబ్బింగ్ చేశాక అందరు చూస్తున్నారు కాబట్టికి అంత వర్కౌట్ అయిన మూవీ. మళ్ళీ దాన్నే తీసుకొచ్చి అందులో పెద్ద చేంజెస్ చేయడానికి కూడా ఏం లేదు. మహా అయితే లాంగ్వేజ్ చేంజ్ చేయాలి. ఆల్రెడీ మనకి లాంగ్వేజ్ కూడా తెలుగులోనే అవైలబుల్లో ఉంది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. బట్ ఏదైనా కొత్తగా చేశారేమో అనుకొని వచ్చి చూశాను. బట్ సినిమా నాకైతే డిక్టో మక్కీ టు మక్కీ సెకండ్ టైం ఈ సినిమా తెలుగులో వేరే యాక్టర్స్ని పెట్టి చూస్తున్నట్టే అనిపించింది. కానీ ఐ లైక్ ది బెటర్ వన్. ఫస్ట్ వన్నే ఇంకా మంచిగా అనిపించింది నాకు దీంతో పోల్చుకుంటే. బట్ ఒకవేళ మీరు పక్కా ఈ సినిమా చూద్దాము వీళ్ళు అటెంప్ట్ కోసం ఎలా తీశారో అని అనుకుంటే ఓటీటీలో వచ్చాక చూసుకోవచ్చు. థియేటర్కి వెళ్ళి ఎఫర్ట్ పెట్టి చూడాల్సినంత అవసరం లేదని నా ఒపీనియన్. బట్ ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోయి ఉండుంటే ఈ సినిమా చూసి మళ్ళీ ఆ ఒరిజినల్ చూడండి. నాకు తెలిసినంత వరకు ఒరిజినలే నచ్చుతుంది. బికాజ్ ఎంతైనా అది వర్కౌట్ అయింది అని అంటే కంప్లీట్గా అందులో అన్ని వర్కౌట్ అయినట్టే. యాక్టింగ్, మ్యూజిక్, స్క్రీన్ కానీ టైమింగ్ కానీ అంతా వర్కౌట్ అయింది కాబట్టి ఆ సినిమా అంత హిట్ అయింది ఓటీటీలో. అండ్ దాన్ని రీమేక్ చేయాలని కూడా మీరు అనుకున్నారు వర్కౌట్ అయింది కాబట్టి. సో అది ఆల్రెడీ తెలుగులో ఉంది, అందరు చూస్తున్నారు కాబట్టి పెద్ద ఇందులో కొత్తగా చూడడానికి ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ టాప్ నచ్ ఉంటాయి ఒరిజినల్లో. సో ఐ వుడ్ ప్రిఫర్ ఒరిజినల్ చూడడమే బెస్ట్ అనుకుంటే ఈ స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటే. బట్ వీళ్ళు చేసిన రీమేక్ అంటే నాకు పెద్ద పర్పస్ అందులో ఏం కనపడలేదు ఈ సినిమా చూడడానికి. ఒరిజినల్ ఉండగా మళ్ళీ ఇది ఎందుకు చూడాలనే దానికి. సో కాకపోతే పర్ఫార్మెన్సెస్ మాత్రం తరుణ్ భాస్కర్ గారు, ఈషా గారు బాగానే చేశారు. బట్ నాట్ అప్ టు ద మార్క్ బాసిల్ జోసెఫ్ అండ్ మన దర్శన గారు ఏదైతే ఆ సినిమాలో చేశారో అంతవరకు చేశారా అని అంటే నాకైతే అనిపించలేదు. బికాజ్ ఐ హ్యావ్ వాచ్ ది ఒరిజినల్. సో నాకు ప్రతి సీన్ సేమ్ ఉంది కాబట్టి మరి ఆబ్వియస్లీ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా. అందులో చూసాం కదా ఆల్రెడీ అనేది అది గుర్తొస్తూనే ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ 2 years or 3 years. సో కాకపోతే ఓటీటీలో చూసాం కదా అన్నది ఇది పెద్దగా మర్చిపోవడానికి కాంప్లెక్స్ స్టోరీ, ఈ సీన్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి అన్నట్టు కాదు. ఇట్ వాజ్ ఎ పాసబుల్ మూవీ. సో మనకి ఆ క్యారెక్టర్స్ అన్నీ అలానే గుర్తుండిపోతాయి. విచ్ వాజ్ స్మాల్ సీన్స్ కాబట్టి ఈ సీన్ చూస్తున్నప్పుడు ఆ సీన్ గుర్తొస్తూనే ఉంటుంది. వాళ్ళే ఇంకా బెటర్ చేశారు కదా అని రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. సో నాకు ఆ సినిమానే బెటర్ అనిపించింది. ఇఫ్ మీరు చూడాలనుకుంటే ఈ మూవీ చూడొచ్చు కానీ బట్ ఐ వుడ్ ప్రిఫర్ ద ఒరిజినల్ వన్. That's it for the review guys. If you like the review, please like, share and subscribe to the channel. See you in my next video. Bye. Thank you.